శివ పంచపీఠాల్లో మొదటి పీఠమైన మన కొలన్పాక శ్రీ సోమేశ్వర ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ చాలా విషయాలైతే మనం చూడొచ్చు. ఇక్కడే శ్రీ రేణుకాచార్యులు గారు జన్మించి 1000 సంవత్సరాలు తపస్సు చేసి శివనామం ఒకటే అని చాటి చెబుతూ తర్వాత వచ్చి ఈ లింగంలోనే లీనమైపోయినట్లయితే ఇక్కడ పురాణాలు అయితే చెప్పడం జరిగింది. ఈ క్షేత్రానికి గాను మన క్షేత్రపాలకుడిగా వీరభద్ర స్వామి వారు అయితే దర్శనమిస్తారు. స్వామివారికి ఎదురుగానే మనకు కుమారస్వామి లింగం అయితే దర్శనమిస్తుంది. శివ పంచపీఠాల్లో మన మొదటి పీఠాన్ని చూసుకున్నట్లయితే చాలా పవిత్రమైన టెంపుల్ మనము. అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు సోమేశ్వర స్వామి ఆలయం, స్వామివారి విగ్రహం ముందు చూసుకున్నట్లయితే మనకు స్వయంభు శివలింగం అయితే దర్శనమిస్తుంది. రేణుకాచార్యులు ఇక్కడే జన్మించారు కాబట్టి మనకు ఆ లింగం పైన అయితే చిన్న గీతలాగా అయితే మార్కు ఉంటుంది. అలాగే నవగ్రహ విగ్రహాలు ఉంటాయి. పంచముఖ లింగం అయితే మనకు దర్శనమిస్తుంది. మల్లికార్జున స్వామి లింగం దర్శనమిస్తుంది. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మన చండికా అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఎవరైనా సంతానం కోసం బాధపడుతున్న వారైతే ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టినట్లయితే కంపల్సరీ సంతానం అవుతుందని అయితే ఇక్కడ చాలామంది అయితే చెప్పడం జరిగింది. అమ్మవారిని తప్పకుండా అయితే దర్శనం అయితే చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అదే మన అమ్మవారి టెంపుల్ ముందు అయితే కుందాదేవి అమ్మవారు అలాగే నాగదేవత అమ్మవారు అయితే దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అమ్మవారికి మనం ప్రత్యేక పూజలు అయితే సమర్పించవచ్చు. పక్కనే మనకు శివకోటి లింగాల ఆలయం అయితే ఉంటుంది. అక్కడ ఒకే లింగంపై మనకు 1000 లింగాలు చెక్కినట్లయితే మనకు స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఒక్క లింగానికి మనం అభిషేకం చేసినట్లయితే మనం కోటి లింగాల దర్శనం చేసినంత పుణ్యం అయితే కలుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. బ్రహ్మసూత్ర లింగానికి అభిషేకం చేసినట్లయితే మన బాధలు గండాలు కానీ తొలగిపోతాయి అని అయితే భక్తులు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా లింగాలు, పురాతన విగ్రహాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయ పూర్తి సమాచారం అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను మీ శ్వేత క్రాంతి కుమార్. ధన్యవాదాలు.